నమస్కారం. నా రామవాక్కు ఛానల్ ద్వారా వస్తున్నటువంటి వినుర భారతీయ వీర చరిత శతక పద్యాలను ఆదరిస్తున్న మీకు వందనాలు. ఈరోజు ఈ వీడియోలో 200 సంవత్సరాలుగా అరబ్బుల దాడులను ఎదుర్కొని భారతదేశాన్ని కాపాడిన రణబలులు అనేటువంటి వీరుల యొక్క చరిత్రను వివరించడం జరిగింది. ఆ వీరుల చరిత్రను ఎప్పటిలాగే వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. దానిని చదివి ఈ వీడియోను చూసి మీ స్పందనను తెలియజేయగలరు. నచ్చితే దీన్ని లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ధన్యవాదాలు. ఇక పద్యాన్ని విందామా మరి. అరబుదాడులెన్నో ఎరివీరులైగాచే 200 ఏళ్ళు మెండుగాను. అరబుదాడులెన్నో ఎరివీరులైగాచే 200 ఏళ్ళు మెండుగాను. రణమునందు ధీర రణబలులే వీరు. రణమునందు ధీర రణబలులే వీరు. వినుర భారతీయ వీర చరిత. వినుర భారతీయ వీర చరిత. భావము. నాటి గాంధార దేశం నేటి ఆఫ్ఘనిస్తాన్ కాబూలు నగరానికి దక్షిణ దిశలో సీస్తాన్ అనే రాజ్యం ఉంది. దానికి రణబలుడనే వీరుడు రాజుగా ఉన్న సమయంలో అరబ్బు రాజ్యపు ఖలీఫా సేనాధిపతి జియా దాడి చేస్తాడు. అప్పుడు రణబలుడు వీరోచితంగా పోరాడి అరబ్బు సేనలను తుత్తునియలు చేసి పారదోలుతాడు. ఓడిపోవడం, శరణు కోరడం, పారిపోవడం, మళ్ళీ రావడం, మళ్ళీ దాడులు చేయడం, ఇలా 200 సంవత్సరాల పాటు రణబలుని తర్వాత అతడి కొడుకు హయాంలో కూడా ఇటువంటి దాడులు జరిగినాయి. వీటిని ఇద్దరు రణబలులు వీరోచితంగా ఎదుర్కొన్నారు. చివరికి సొంతవారు చేసినటువంటి ద్రోహంతో రెండవ రణబలుడు పట్టుబడతాడు. అయినప్పటికీ ఆ రాజ్యంలోని వీరమాతలు తీవ్రంగా ప్రతిఘటించి అరబ్బులను పారదోలినటువంటి వీర చరిత ఈ సింధు రాజ్యంలో జరిగింది, ఈ కాబూల్ రాజ్యంలో జరిగింది. ఇటువంటి వీర చరితను మనం తెలుసుకోవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. పద్య రచన వకులాభరణం రామ్ నరేష్ కుమార్. గానం చెన్నశంకర్, ఇందూరు.